ఇది పెసరపప్పు బియ్యం మిక్స్ చేస్తాను అనమాట. ఇదేమో తాలింపు కోసం పచ్చిమిర్చి, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, కరివేపాకు, ఈ 4 తాలింపు కోసం. ఇది చట్నీ కోసం, వేయించిన పల్లీలు, వేయించిన పచ్చిమిర్చి. రెడీ అయిపోయింది మన పొంగలి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది అన్నమాట. నెయ్యి విత్ పల్లి చట్నీ. ఇట్లా నెయ్యి వేసుకుని మంచిగా పల్లి చట్నీతో తింటే మామూలుగా ఉండదు, అద్దరిపోద్ది. ఓకేనా? ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ చేయండి. ట్రై చేసాక ఎలా ఉందని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా వీడియోలు చేస్తాను మీకోసం. వెజ్, నాన్ వెజ్ అన్నీ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మంచిగా పిండి వంటలు సింపుల్గా అయిపోయేలాగా అన్నీ నేర్పిస్తాను మీకు, రాని వాళ్ళ కోసం.